వెంటనే పనాపేయండి, వెంటనే మొత్తం పనాపేయండి. ఒక్క మేస్త్రి కూడా పనిచేయడానికి వెళ్ళలేదు. ఇది ఎవరి కోసం చేస్తున్నాం? స్వామి నరసింహస్వామి వారి మందిరం కడుతున్నాం. ఈ క్రతువులో ఒక కూలి మరణించాడు. అతను మళ్ళీ తిరిగి వచ్చిన దగ్గర పని మొదలుపెట్టద్దని భీష్మించి కూర్చొని ఉపవాస దీక్ష చేసి కొప్పనాటి కృష్ణం గారు ఇదే గడ్డ పైన, ఇదే క్షేత్రంలో, ఇదే స్థలంలో ఉపవాస దీక్ష చేసి లక్ష్మీ నారసింహ స్తోత్రాన్ని పఠిస్తూ ఉపవాసంతో చేస్తూ కూర్చున్నారండి. అందరినీ కూడా కూర్చుని జపయజ్ఞలు కూర్చోబెట్టారు. జలకరాల జిహ్విక ఘటకటౌరతం శ్రీక నట సహస్రశత సహస్ర కోటి కోటి కేశర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః, నారసింహతే నమో నమః, నారసింహతే నమో నమః. శ్రీ లక్ష్మీ నరసింహ భగవాన్ కి. ఉపవాస దీక్షలో కూర్చున్న కొప్పనాటి కృష్ణమ్మ గారి భక్తిని నిజం చేయడానికి స్వామి కథలు వచ్చి మరణించిన ఆ కూలీని బ్రతికించి నేనున్నాను అని మొదలుపెట్టంటే కూలి లేచాడండి ఇక్కడ ఇదే క్షేత్రంలో. అది లక్ష్మీ నరసింహ స్వామి వారి. స్వామి చూపించిన దర్శనానికి ఈ ప్రాంతం అంతా మారుమోగుతుందని అప్పుడు ఇదంతా అడగండి, ఏమీ లేదు. మరణించిన కూలి ఎలా బ్రతికాడు, తలబద్దలైపోయిన కూలి ఎలా బ్రతికాడు, ఇది మీరందరూ చదవండి. కొప్పనాటి కృష్ణమ్మ గారి చరిత్రలో ఉన్నటువంటి సువర్ణాక్షరాలతో రాశారండి. ఇది ఎంత పవిత్రమైన సంకల్పంతో స్వామి పనిచేశారు చూడండి. ఆ స్వామి ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో హరినామ సంకీర్తనలో లక్ష్మీ నరసింహ స్వామి ఎప్పుడు ఉంటూ ఉంటారు. నమ్మిన భక్తులకి కొంగు బంగారంగా కోరికలు తీర్చేటువంటి లక్ష్మీ నరసింహస్వామి. ఈ లీలను మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండండి. ఈరోజు ఎందుకు చెప్పానంటే, భగవంతుడు లేడు అనే విమర్శకులకి, భగవంతుడు ఎక్కడున్నాడ్రా అని చూపించేటువంటి ఈ యొక్క వితండవాదం చేసేటువంటి నాస్తికులకి, ఇదిగో నా హైందవ సనాతన ధర్మాన్ని కాపాడడానికి నా లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడు మమ్మల్ని దగ్గరలోనే ఉంటారని చెప్పే సంఘటన ఇది. అందరూ గుర్తుపెట్టుకోండి. జయ లక్ష్మీ.